ఫోటో ఎక్కిందండి. ఇప్పుడు ఎక్కిందో లేదో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏం చేద్దాం, వదిలినట్టు కదిలిచ్చి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చిందా ఫోటో? వచ్చిందండి. రైట్. ఇప్పుడు ఇంకా దీని భాగవతం చాలా ఉంది. ఇది ఒకటి ఎక్కింది ఫస్ట్. ఇప్పుడు దీని సెట్టింగ్ ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ఫోటో పెడతావా? ఏ వీడియో లాంటిది ఏదో ఉంది పెడతావా? పెట్టండి. వీడియో వద్దన్న, లేని పొనుగోళ్ళు అందరు నన్ను పెడతారు. పెడతారా? వీడియో వద్దు, అది ఆడవాళ్ళకి మొత్తం శాఖలో ఇది పెట్టన్న, అది నేనా అంత దిగిన ఫోటో పెడదామా? ఇందులో నచ్చిన ఫోటో పెట్టుకో. హోలీ జరుపుకున్నాం. పెట్టు. దీనికి ఏమైనా రాయాలంటే వీళ్ళ ఏ విషయంలో పాట పెట్టాలి. లేదు ఏమీ లేదు, ముందు ఊరిని పెట్టుకుందాం అనుకుంటే ఏం చేయాలా? స్టోరీ ఫ్రెండ్స్ పట్టడానికి స్టోరీ ఉంది, ఫ్రెండ్ ముందు డైరెక్ట్ అందులో పెట్టాలి. ఇందులో పెట్టడానికి వచ్చింది. వస్తే స్టోరీ ఇప్పుడు షేర్, దేంట్లో షేర్? ఈ ఇన్స్టాగ్రామ్లో షేర్. ఇప్పుడు డన్ అని అడుగుతుంది. ఈ ఫేస్బుక్ కూడా షేర్ చేస్తావా? ఫేస్బుక్ అది పెట్టలేదు, షేర్ చేస్తాను అడుగుతుంది. అది తర్వాత మీరు కాదు, అది డన్. ఓకేనా? ఇంట్రొడ్యూసింగ్ యువర్ స్టోరీస్ అచీవ్ అంటే రెడీనా? దేనికన్నా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నీ రీల్స్ పెట్టుకోవడానికన్నా ఇందులో ఏది పెడతాం? ఫోటో అన్న పెట్టచ్చు, వీడియో అన్న పెట్టచ్చు, రెండిట్లో ఏదైనా పెట్టచ్చు. నువ్వు ఏదైనా రాసి అయినా పెట్టచ్చు. ఇదే కాబట్టి వంకర తిరిగి ఉందిలే కానీ ఇదే పెడదాం. మళ్ళీ అది రివర్స్ అయిపోతుంది. ఇదే పెడదాం. ఫస్ట్ ఇదే కాబట్టి ఇదే పెడదాం. నెక్స్ట్ నొక్కాల పైన వచ్చింది. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. దీనికి పాట పెడతావా, రాస్తావా, ఇంకా వేరే యాడ్ చేస్తావా? ఇంకా బోర్డు ఆప్షన్లు ఉన్నాయి. టిక్కలు కిక్కలు లాంటివి ఏవో చకచక ఉంటాయి. పాట ఫోటోకి పెట్టద్దు. ఎందుకన్నా? నీకు పాటకి ఫోటో పెడితే ఇందులో ఎందుకు పెడుతున్నారు అనుకుంటున్నావు? ఒకటి చెప్పు నాకు, దీనికి ఆన్సర్ నువ్వు కరెక్ట్ చెప్పు. ఇందులో వీడియో అసలు ఎందుకు పెడతాను? ఆ క్వశ్చన్ నీ దగ్గర ఆన్సర్ లేదు కానీ అందరూ పెడతాను, నేను పెడతాను. అందరూ పచ్చడి నువ్వు కూడా తిన్నాను, నేను కూడా పెడతాను. అంతే కదా? అందరూ బట్టలు వేసుకుంటాం, మేము కూడా వేసుకుంటాం. ఇంతే కదా మా పని. నువ్వు బట్టలు వేసుకుంటావు, నేను కూడా వేసుకుంటాను. ఇంతే కానీ కాదక్క. ఇందులో ముక్కలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, దీంతో డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు, పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అందులో పెట్టుకుంటే ఏదో అప్పుడప్పుడు చూసుకోవడానికి మరొక మంచి జీవితం. దీంతో డబ్బులు కూడా వచ్చేది ఉంది. నీ ఫోటోతో నీకు డబ్బులు వచ్చేది కూడా ఉంది. దాని లెక్క వేరే ఉంటాయి. దానికి సెట్టింగ్ చాలా ఉంటుంది. గడబెట్టింది పెట్టాడు. ఇప్పుడు అప్పుడు దాకా ముందు పెట్టుకోవాలిగా. ముందు ప్రస్తుతానికి అయితే పెట్టు, తర్వాతకి పెట్టాలి. ఈ నెక్స్ట్ నొక్కునుగా అయితే ఎక్కుతుంది. ఎక్కింది. దీంట్లో షేరింగ్ ఓకేనా? నొక్కు, ఓకే నొక్కు. ఇప్పుడు నేను అడుగుతుంది ఏడా, ఈ ఫోటో ఏంటి? ఏడేమన్నా పేరు రాయాలి. నొక్కుదాడా? ఏడన్నా ఏడ. ఇక ఇక్కడ ఇంగ్లీష్ అక్షరాలు అడిగింది. ఎవరు రాస్తావు? మై ఫ్యామిలీ ఫోటో రాయ్. నాకు రాదు పెట్టాలి మరి. నువ్వు నేనంటే ఇప్పుడు పెట్టిపోతా. తర్వాత అంటే స్పెల్లింగ్ రాదు కన్నా, స్పెల్లింగ్ చెప్పు. అప్పుడు ఏం చేయాలంటే స్పీకర్ నొక్కు.
ఇప్పుడే అది కూడా అందుకుంది. ఇప్పుడు చెప్పు. మై ఫ్యామిలీ ఫోటో వచ్చిందా? వచ్చేసి వీళ్ళలాగా చదవాల్సిన అవసరం లేదు ఇప్పుడు. హిస్టరీలు బట్టి ఎగ్జామ్లు బట్టి అంత అవసరం లేదు ఇప్పుడు. వచ్చేసి మై ఫ్యామిలీ ఫోటో సౌండ్ అంటే నీ ఫ్యామిలీ ఫోటో. మై ఫ్యామిలీ అనుకోకుండా మై అంటే నా యొక్క ఫ్యామిలీ ఫోటో. అది మై అంటే అర్థం నా యొక్క ఫ్యామిలీ. నీ యొక్క ఫ్యామిలీ కదా, నా ఫ్యామిలీ కాదుగా. రైట్. యాడ్ లొకేషన్ ఎక్కడ నువ్వు ఎక్కడ కొట్టు. ఆల్రెడీ వచ్చింది. టర్న్ ఆన్ లొకేషన్ సర్వీస్. ఇది ఓపెన్ చేస్తే ఓకే గూగుల్ వాళ్ళు అది అడుగుతారు. సరే ఇది నీకు టైం పడుతుంది. సరే కంటిన్యూ కొడదాం. ముందైతే ఎలో యాప్ ఇది. మళ్ళీ నీకు అక్కడికో వెళ్ళాలి. పేరు కొట్టయితే సింపుల్. కంపల్సరీ నువ్వు పెట్టాలి ఇందులో. ఇప్పుడు చూపిస్తుంది ఏనుకురేనా? ఏనుకూరు వచ్చింది. నువ్వు ఫోటో పెడితే ఎవరికైనా లింక్ పెట్టుకుంటావా? నువ్వు ఫోటో పెట్టినన్ని నాకేమైనా తెలియాలన్నా, వీళ్ళ అమ్మకి ఏమైనా తెలియాలన్నా, స్వాతికి ఏమైనా తెలియాలన్నా, శోభాకి ఏమైనా తెలియాలంటే ఈ లింకులు తెలియాలి. యాడ్ ట్యాగ్ లింక్. ఇది ట్యాగ్ లింక్ ఎవరు? వాళ్ళ పేరు కొట్టాలి. పేరు కొట్టు. వాళ్ళు ఏ పేరు పెట్టారో మరి. స్వాతి పెడతా కొట్టాలి. స్వాతి రాలేదు. వచ్చిందా? వచ్చింది. ఏడుంది ఏడ స్వాతి చూడు. గారు ఎంతోమంది స్వాతిలు వస్తున్నారు ఇందులో. అందులో స్వాతి ఏడుంది. వాడి పేరు చింటిగాడి పేరు అట్టుంది. వాడు అసలు పేరు ఏందిరా? ఇందులో లేదు. మా డాడీ అక్కడ తెలిస్తేనే కనపడింది. ఓపెన్ చేయమని లేకపోతే కనపడదు. స్వాభాగ్ కొట్టు. లేకపోతే సరే స్వాభాగ్ కొడితే స్వాభాగ్ కొడదు. ఎంతమంది సవాలు వచ్చారు చూడు. ఇట్లా పైకరు దీని ఏడుందా? ఏడుందా? ఏ పేరు కొడితే వచ్చింది? ఎన్టీఆర్ కింగ్ అని కొట్టి వచ్చింది. ఎన్టీఆర్ కింగ్. అగో ఎన్టీఆర్ కింగ్లు అంట. వాళ్ళ పేర్లు అయ్యి వీళ్ళు పేర్లు వాళ్ళ పేర్లు పెట్టుకోలేదు. వీళ్ళు ఏదో పేర్లు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ కింగ్ నీకు తెలిసింది ముందు. నీకు తెలియడానికి ముందు. నెక్స్ట్ టైం చూద్దాం. తర్వాత మ్యూజిక్. ఫోటోకి మ్యూజిక్ పెట్టకు. నీకు డబ్బులు రావాలండి. నాకు ఏ డబ్బులు అవసరం లేదు. నేను పెట్టుకుంటా అంటే మ్యూజిక్ పెట్టుకో. వాడు డబ్బులు ఇవ్వడు. నెక్స్ట్ యాడ్ ఏ విలన్ ఉంటుంది. ఏ అంటే నిన్ను నీలాగా ఫోటోని మంచి అందంగా చేసి పెడతాను. అది వేరే సపరేట్ ఉందండి. అక్కడ తీసుకొని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అది దాని పని. ఏమడుగుతుందంటే ఈ ఫోటో ఒరిజినలా లేకపోతే దాంతో తయారు చేసి పెట్టారు. దాంతో తయారు చేసి పెట్టింది అయితే దీన్ని, దాంతో కాదైతే దీన్ని. ఒక ఆడియన్స్ అందరు చూడాలా? ఎవ్రీవన్, ప్రతి వాళ్ళు చూడాలా? ప్రతి వాళ్ళు చూడాలా? లేదా నీ క్లోజ్ ఫ్రెండే చూడాలా? క్లోజ్ ఫ్రెండ్ అంటేనే వీడికి పంపితే వీడికే అవుతుంది, నాకు పంపితే నాకే అవుతుంది, లేకపోతే బాగుంది, ఇంకెవరికి రాదు. డన్. సాంగ్ మళ్ళీ ఇందులో ఈ థ్రెడ్స్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇంకా మోర్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇంకెక్కువ ఇంకా ఆప్షన్. దీంట్లో సెట్టింగ్ బొమ్మలు చూడిపో. లైక్లు ఏమన్నా బంద్ చేసుకుంటావా? బంద్ చేసుకుంటే దీన్ని నొక్కాలి, లేకపోతే అవసరం లేదు. షేరింగ్ చేసి కౌంట్ ఏమన్నా కనపడాలా? కనపడాలనుకుంటే దీన్ని నొక్కాలి, లేకపోతే లేదు. ఇది నొక్కొద్దు. నీకు అన్ని నుండి కనపడాలి. నీకు కనపడాలన్నప్పుడు ఇది బంద్ చేయాలి. నువ్వు కనపడకూడదంటే లాకులు, కనపడితే అవసరం లేదు. నువ్వు కామెంట్లు, నీకు కామెంట్లు కావాలనుకుంటే ఇది ఆన్ చేయాలి, కామెంట్లు వద్దనుకుంటే ఇది బంద్ చేయాలి. ఇది ఆల్రెడీ బంద్లో ఉంది.
కామెంట్లు కూడా నాకు కావాలి అనుకుంటే ఇది ఆన్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. నీకు కామెంట్లు రావు, ఎవడు నొక్కినాడు కామెంట్లు కనబడవు. తర్వాత ఇది డైరెక్ట్ ఫేస్బుక్లో అన్నీ వీడియో తెస్తాను, వీడియో తెస్తాను. బొడ్డోళ్ళు ఉంటే అంతే ఉంటుంది. డైరెక్ట్ ఇక్కడ నొక్కి ఇక్కడ పెడితే ఇది ఫేస్బుక్లోకి షేరింగ్ కావాలన్నా, కావాలనుకుంటే దీన్ని నొక్కితే పోతాయి, లేకపోతే పోవు. నీకు అవసరం లేదు అవన్నీ, మళ్ళీ అందులో పోయి మళ్ళీ అవన్నీ చూడాలంటే నువ్వు చూడలేవు. నాకు డారా బుద్ధి చెప్తున్నా, మోటి పత్తిలో చూస్తున్నా. ఇప్పుడు షేర్ నొక్కు షేర్. ఏది నానమ్మ చెయ్యేస్తుంటే ఇది చూడు ఇట్లా వస్తుంది ఎక్కేటప్పుడు. ఎక్కింది ఎక్కి ఇప్పుడు ఏం చేయమంటే సెండ్ అని అడుగుతుంది కదా. ఇప్పుడు ఎవరికైనా సెండ్ చేస్తావా, వాట్సాప్లో చేస్తావా, ఇన్స్టాగ్రామ్లో చేస్తావా, ఇటు దిగి బారుగా ఫేస్బుక్లో చేస్తావా, ఇందులో వేరే అని చేస్తావా అని చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తుంటే వాట్సాప్లో ఈ వాట్సాప్ ఇక్కడ నొక్కు. ఇందులో ఎవరి పేర్లకు నొక్కుతావు నొక్కు. ప్రస్తుతానికైతే ఇక సోతుంది ఇక్కడ నొక్కు. ఓకే మళ్ళీ ఇక్కడ నొక్కు. అది నీ ఇన్స్టాగ్రామ్ది పోయింది, దీని మీద నొక్కితే ఆడ ఓపెన్ అయింది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి రాయడం. మళ్ళీ వెనక్కి వచ్చాను. ఇప్పుడు నీ ఫోటోలు చూడమని కనపడాలి, నువ్వు పెట్టింది. ఇద్దరికి నీ బొమ్మ ఉందా, ఈ బొమ్మ కాడ నొక్కు. నీ బొమ్మ కాడ నొక్కితే ఇంకా ఇది అప్డేట్లో రాలేదు, వస్తుంది, కొద్ది టైం పడుతుంది. అది కంప్యూటర్ తీసుకోవాలి, అక్కడ తీసుకొని ఆల్రెడీ అయిపోయింది. బొమ్మలు ద్వారా బుద్ధి చేస్తాను, పో ద్వారా బుద్ధి చేస్తాను. వీళ్ళందరినీ ఎవరో ఒకళ్ళు నువ్వు ఫాలో చేయాలి. ఎవరు ఫాలో చేస్తావు ఇందులో? ఫేస్బుక్కి కనెక్ట్ ఉన్నదా? సరే ఇప్పుడైతే ఆల్రెడీ అది ఎక్కలేదు కాబట్టి ఇది కనెక్ట్కి నొక్కినా అది పోదాడ. ఏందో వచ్చింది కదా స్వాతంత్రం పంపింది, 7 ఫోటోలు పంపింది. నువ్వు ఒకటి పంపితే 7 పంపిందా. నెక్స్ట్ వీటిలో ఫాలో కొట్టాలి. అరే వీటిలో ఎవరు కొడదాంరా, ఎవరో ఒకటి ఈ ఫ్యామిలీ ఫుడ్ కొడుతూ ఉంది ఒక ఏమో కొడదా, 2-3 లైకులు చెయ్యి, ఏదో ఒకటి ఏదో చెప్తుంది ఏమో. ఫుడ్ కొడుతూ ఒకటి లైక్, ఇంకో ఫాలో కొట్టు. ఎవరో ఒకళ్ళు అప్పుడప్పుడు నచ్చిన వాళ్ళు లైకులు కంపల్సరీ ఫాలో కొట్టాలి. ఫాలో కొట్టకపోతే నీకు డబ్బులు లెక్కలో రావు. నువ్వు పెట్టుకోవడానికి ఓకే, కానీ డబ్బులు లెక్కలో రావు. ముందు ఫాలో అడుగుతుంది నేను, కొంతమంది ఫాలో కొట్టు. మరి ముందు ఫోటో కొట్టు, ఏదన్నా ఫోటో కొట్టి తర్వాత దీని మీద కొట్టు. నువ్వు డైరెక్ట్ కొట్టకు, ఇది లేదు కొడతావు కొట్టు.